వదినంటే ఆవేశంలో ఉంది. నువ్వు కూడా ఏంటి, వదినకి నచ్చ చెప్పాలి కానీ తనతో పాటే వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డవేంటన్నయ్య? ఐఎమ్ కంప్లీట్లీ హెల్ప్లెస్ రాహుల్. నేనసలు తిరిగి మన ఇంటికి రాకుండా ఉండాల్సింది. నా కుటుంబంతో కలిసి ఉండాలనే ఆశతో వచ్చాను. కానీ నేను రావడం వల్లే కుటుంబంలో అశాంతి మొదలైంది. ప్లీజ్ మీరంతా నన్ను క్షమించండి. అంటే నా వల్లే ఈ గొడవలు జరుగుతున్నాయంటారా? లలిత, నీతో రావడానికి ఒప్పుకున్నాను కదా, ఇంకా ఎందుకు ఆర్గ్యుమెంటు? అమ్మో పదరా. నేను రాను. రాజీవ్ గారు, నేను మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చింది ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోవాలని కాదు, మీరంతా కలిసి సంతోషంగా ఉండాలని. లలిత గారు, దయచేసి. నువ్వు నోర్మి. అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వు మా అందర్నీ కలిసి ఉండేలా చేసింది మా సంతోషం కోసం కాదు, మా అత్తయ్య గారి దగ్గర మెప్పు పొంది ఆవిడ్ని గ్రిప్పులో పెట్టుకుని మా అందర్నీ ఒక ఆట ఆడించడానికి. ఇవన్నీ నీ చీప్ ట్రిక్స్. నేను నీ ఆటలు సాగనివ్వకుండా చేస్తున్నానని నా మీద కక్ష కట్టావు. అందుకే ఇంత గొడవ జరిగేలా చేశావు. వదిన, ఏం జరుగుతోంది ఇక్కడ? మీరు ఇల్లొదిలి వెళ్ళిపోవటానికి సిద్ధమవడం ఏంటి? అభి ఏం చేసింది? ఎదురుగానే ఉందిగా, దాన్నే అడగండి. లలిత గారు, మీరు నన్ను ఎన్ని మాటలైనా అనండి, నేను భరిస్తాను. కానీ ఇల్లు వదిలి మాత్రం వెళ్ళకండి. కావాలంటే నేను వెళ్ళిపోతాను. అభి, చెయ్యని తప్పుకి నువ్వెందుకు శిక్ష అనుభవిస్తావు? చూసారా, మీ అమ్మగారు ఇప్పుడు కూడా ఆ అభి గురించి ఆలోచిస్తున్నారే కాని మనం వెళ్ళిపోతున్నామనే దిగులు లేదు. ఇంకా ఇక్కడే ఉంటే మన పరువు మనమే పోగొట్టుకున్నట్టు అవుతుంది. పదండి ఇంకా. బావా, ఏంటిది? ఆల్రెడీ ఒకసారి మా అందరికీ దూరమై చాలా బాధపడ్డావు. మళ్ళీ దూరం అవుతావా? ఒకసారి ఆలోచించు. ఆంటీ, మీరు చెప్తే తప్ప లలిత గారు నిర్ణయం మార్చుకోరు. ప్లీజ్ ఆంటీ, చెప్పండి. రాజీవ్ గారికి దూరమై మీరంతా బాధపడ్డారు. మళ్ళీ ఆ బాధని భరించగలరా? అమ్మో, రావే వెళ్దాం. నేను రాను. పదా, మన ఇంటికి వెళ్దాం అంటున్నాను కదా. నేను రాను. నేను నానమ్మ దగ్గరే ఉంటాను. వద్దు, నేను ఎక్కడికి రాను. నానమ్మ దగ్గర రమ్మంటున్నాను కదా. నేను రాను. అబే, నువ్వేనా చెప్పబే. ఆంటీ, మీ మనవరాలి కోసమైనా మీ మనసు మార్చుకోండి ప్లీజ్. ఒక్క మాట వెళ్ళొద్దని చెప్పండి. కుటుంబ విలువల గురించి చెప్తారు కదా, ఒకరి కోసం ఒకరు ఒక మెట్టు దిగితేనే కదా అది కుటుంబాన్ని ఐకమత్యంగా నిలబెట్టేది. ప్లీజ్ ఆంటీ. అందరూ కలిసి ఉన్న మీ కుటుంబం మళ్ళీ విడిపోకూడదు. ఇంకా ఆర్గ్యుమెంట్స్ చాలు.
వెళ్దామా? పెద్దమ్మ, ఆగండి. మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇది లలిత చేసిన మొదటి తప్పుగా క్షమిస్తున్నాను. కానీ ఇంకోసారి మాత్రం ఇలా జరగకూడదు. అత్తయ్య గారు, నేను మీకు కోపం వచ్చిందని వెళ్ళట్లేదు. నాకు జరిగిన అవమానాన్ని భరించలేక వెళుతున్నాను. అవమానమా? పరాయి వాళ్ల ముందు పిచ్చి గంతులు వేయటం, కుటుంబ పరువుని బజార్న పడేయటం అవమానం కాదా? నీతో గంతులేసినోళ్ళు బయటికి వెళ్లి నీ గురించి చెడుగా చెప్తారే తప్ప మంచిగా ఒక్క మాట మాట్లాడరు. నేను నీ మంచి కోసం, కుటుంబ గౌరవం కోసం నీ మీద చేయి చేసుకున్నానే కాని నీ మీద పగతో కాదు. ఈ ఒక్కరోజు కాదులేండి అత్తయ్య, ప్రతి విషయంలోనూ ఇలాగే జరుగుతుంది. నన్ను ఇన్సల్ట్ చేస్తూనే ఉన్నారు. నీ తప్పు లేకుండా నిన్ను ఒక్క మాటైనా సరే ఎవరూ అనరు. నేను కోరుకునేదొక్కటే, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానుబంధం, పరస్పర గౌరవం ఉండాలి. అలాంటప్పుడు అభి మన కుటుంబ సభ్యురాలు కాదు కదా, తనని కూడా మాట పండివ్వరు. నిజమే, అభి మన కుటుంబ సభ్యురాలు కాదు. కానీ అంతకు మించిన బంధం ఉంది. నాకు ప్రాణం పోసిన దేవత. చాలా అయినా ఇక్కడ టాపిక్ అభి కాదు, నీ ఆలోచన విధానం. అది మారకపోతే నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండలేవు.